బ్రేక్అవుట్ మూవీ చూసా ఇప్పుడే ఈటీవీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక డైరెక్ట్ విషయానికి వచ్చేస్తా. ఇక మూవీ చూసాక నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది. యావరేజ్ వాచ్. సినిమా రన్ టైం వచ్చేసి జస్ట్ 1 hour 7 minutes. మరి ఆ ఉన్న 1 hourలో ఏం రాశారు, ఏం తీశారు, ఏం చూపించారు అని తెలియాలంటే మీరు ముందు ప్లాట్ తెలుసుకోవాలి. జస్ట్ అలా తెలుసుకుంటే చాలు. మన ప్రొటాగనిస్ట్ ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. అతను మోనోఫోబియా అనే డిజార్డర్తో సఫర్ అవుతుంటాడు. ఒక రోజు అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తిని కలిసి షెల్టర్ కోసం అతని షెడ్కి వెళ్తాడు. అక్కడ ఒక చిన్న మెకానిక్ షెడ్లో ఇరుక్కుపోతాడు. మరి అతను అక్కడ నుండి ఆ షెడ్లో నుంచి ఎలా బయటపడ్డాడు, ఆ షెడ్లో ఏం జరిగింది, సర్వైవ్ అవ్వడానికి ఏం చేశాడు, లాస్ట్కి ఏం జరిగింది అని తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే అన్నమాట. సినిమా అంతా ఒక రూమ్లో ఒక షెడ్యూల్ అయిపోద్ది అండ్ 1 hourలో కూడా. ఆ ఉన్న 1 hour రన్ టైంలో ఒకటే లొకేషన్లో ఎంగేజ్ చేయాలి అంటే కష్టమే. బట్ ట్రై చేశారు, కొంత ఎంగేజ్ చేశారు. మరి మొత్తం ఎంగేజ్ చేయలేదా అంటే లేదు. ఒక 2 scenes తప్ప మూవీలో మిగతా అంతా ఎంగేజ్ చేసే ఫ్యాక్టరే లేదు. ఇది ఒక లిటిల్ బిట్ సర్వైవల్ మూవీ అనమాట. సర్వైవల్ అంటే సర్వైవలే. నెక్స్ట్ ఒక వీడియో కూడా రాబోతుంది, బెస్ట్ సర్వైవల్ మూవీస్. ఒక 2-3 రోజుల్లో వచ్చేస్తుంది ఆ వీడియో. ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ విషయానికి వస్తే, ఆ షెడ్లో అతను ఏం చేశాడు, బయట రావడానికి చేసే థింగ్స్ కొంత సిల్లీగా అనిపించింది. అంతమందికి ఫోన్ చేసే బదులు పోలీస్ వాళ్ళకు ఫోన్ చేస్తే అయిపోయే దానికి ఇంత లాగారు. సరే సిగ్నల్ లేదు కరెక్టే, ఆ ఉన్న దాంట్లో అయినా కూడా సినిమా మెయిన్గా ఆ రూమ్లో ఏదైతే ఉందో చాలా వరకు ఎంగేజ్ చేయలేకపోయింది అక్కడి సీన్సెస్. ఆ షెడ్లో ఉన్న ఒక 2 షాకింగ్ సీన్సెస్ వరకు బాగుంది. బట్ ఇక్కడ నుండి మళ్ళీ రసవత్తంగా ఉంటుందని అనుకుంటే మళ్ళీ నార్మల్ అయింది. అదొకటి తప్ప మిగతా సినిమా అంతా పెద్దగా ఏం అనిపించలేదు నాకు. అంటే ఎలా ఉంటుందంటే స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కానీ ఇప్పుడు ఇది అయింది, నెక్స్ట్ ఇలా అవుతుంది, ఇప్పుడు ఇలా అవ్వబోతుంది అని ఎలా ఉంటుంది. సినిమాలో క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఉండదు. ఒక 2 or 3 క్యారెక్టర్స్లోనే అయిపోద్ది సినిమా. మెయిన్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ లీడ్గా చేసిన రాజగౌతమ్ బాగానే చేశాడు. ఇక రిమైనింగ్ శ్రీను, దామరాజు వాళ్ళైతే పెద్దగా స్కోప్ ఉండదు, పెద్దగా ఉండరు కూడా. బట్ ఉన్నంత వరకు అయితే డీసెంట్. బీజిఎం అయితే పర్లేదు, సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైనల్లీ నా వరకు అయితే జస్ట్ పర్లేదు అనిపించింది. టైం ఉంటే ఒకసారి చూడొచ్చు, లేకపోతే లేదు. మూవీ అయితే ఈటీవీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. నో డల్ సెన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరి ఇది బ్రేక్అవుట్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.